బాలకృష్ణ కొత్త స్టైల్ సంబంధం మ్యూజిక్ సూపర్. ఎక్కడ పాయింట్ కూడా తీసేయడానికి లేదు, ఎక్కడ కూడా ఎవడ కూడా పేరు పెట్టడానికి లేదు. చాలా బాగా తీశారు. పాప హైలైట్ సినిమాలో కూడా చాలా బాగా తీసింది, ఎక్సలెంట్. అసలు పాప అయితే కళ్ళ మిడిలో వస్తాయి లేడీస్కి అయితే. పాప చూస్తే సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. ఎవరికి ఎంత పెట్టాలో అంతే పెట్టాడు, ఎక్కువ ఎక్స్ట్రా లేకుండా ఏం లేకుండా. బాలకృష్ణ ఆ వయసులో అంత కష్టపడ్డాడు అంటే మామూలు విషయం కాదు. డిఫరెంట్గా ఉంది. ఇంటర్వ్యూలు షార్ట్ మామూలుగా ఉండదు, ఎక్సలెంట్. మామూలుగా కాదు. నేను 60 సంవత్సరం నుంచి ఉన్నా ఇక్కడ చూస్తున్నాను సినిమా. బాలకృష్ణ సినిమాలో లెజెండ్ మించిపోయింది సినిమా. చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్. తర్వాత ఎవరైనా ఏంటి 65 వయసులో కూడా ఆ డాన్స్ అన్నా కానీ ఏదన్నా కానీ జై బాలయ్య అంటే ఒకే ఒక డైలాగ్ అంతే. ఒక డైలాగ్ కొడితే చాలా ఇలా కొట్టాలంతే. జై బాలయ్య. నాకు బాగా నచ్చింది సీను, ఇంటర్వ్యూ సీన్. అసలు మ్యూజిక్ తమ్మను మ్యూజిక్ మాత్రం చంపేశాడు భయ్యా. మ్యూజిక్ మాత్రం స్పీకర్లు బదులైపోతాం అంతే, అదొకటి. ఆ బాలయ్య యాక్టింగ్ చెప్పండి లేదు. ఇంకా ఏంది, ఒక్క డైలాగ్ కొడితే చాలు, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తాం. ఏంది అది, జై బాలయ్య. జై బాలయ్య బ్లాక్ బాస్టర్. సంక్రాంతి బాలయ్య. ప్రతి ఒక్కదేనా ఇది అది లేదు, ఏ టు జెడ్ తమ్మనన్న చింపేశాడు. బాలయ్య ఇప్పుడు చెప్పాల్సింది మొదటి నుంచి ఇచ్చి పడేస్తాడు బాలయ్య బాబు. అలా మ్యూజిక్ కి నందమూరి తమ్మును ఎవరైనా సినిమా పోయిందంటే నా ప్రాణాలు అర్పించేస్తా. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్, మరో ఇండస్ట్రీ హిట్. సంక్రాంతి బుల్లాడు, దసరా బుల్లాడు, ఆల్ ఇండస్ట్రీ హిట్ బాలయ్య బాబు. ఎవరైనా సినిమా యావరేజ్ అన్నా పోయిందన్నా సరే నా ప్రాణం ఇప్పుడు ఇచ్చేస్తా. అలాంటి ప్రాణం పెట్టేస్తా మా బాలయ్య బాబు అంటే. నచ్చి అన్నా ఒక్కరు లేదన్నా, ఒక్కసారి నువ్వు వెళ్ళి చూడు. ఆల్ సీన్స్ అన్న అన్ని గూస్ బాంబ్స్. డైరెక్టర్ నిర్మాత చెప్పిన ప్రకారం ఏదైతే చేశాడో దాన్ని న్యాయం చేశాడు. మేము వాళ్ళ ధర్మం ప్రకారం బాలయ్య బాబు జిందాబాద్ కొట్టడమే మా ధ్యేయం. జై బాలయ్య, జై జై బాలయ్య. బాగుంది, ఫ్యామిలీ కూడా సినిమా బాగుంది. బాలయ్య అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే బాలయ్య. తమన్నా మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా కొట్టాడు అన్న. అఖండ, వీరసింహారెడ్డి ఈ 3వ సినిమా 4వ సినిమా బాగా కొట్టాడు. డైరెక్టర్ మాత్రం మ్యూజిక్ హైలైట్. ఫ్యామిలీ కూడా బాగుంది సినిమా. సినిమా బాగుంది. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ మొత్తం బాగుంటది. మీరు వెళ్ళి చూస్తే బాగుంటుంది. నేను చెప్తే మళ్ళీ ఎందుకు. బ్లాక్ బస్టర్ అన్న సినిమా అయితే. డైలాగ్స్ తమన్ గారు అయితే ఇచ్చిపడేశారు. మొత్తం తమన్ గారే హైలైట్ చేశారు మూవీని. తమన్ గారి వల్ల అసలు ఇలాంటి మూవీ మ్యూజిక్ ఇంకో దాంట్లో లేదు ఇప్పటి వరకు. ఇదైతే ఒక సెన్సేషన్. ఇంకా 2025 సంక్రాంతికి ఇదే బెస్ట్ మూవీ. బెస్ట్ ఇదే పోతుందండి సినిమా. బాగుండొచ్చు, సినిమా బాగుంటుంది, నెంబర్ 1గా ఉంటుంది. హ్యాట్రిక్ మళ్ళీ డబుల్ హ్యాట్రిక్ కొడతాడు బాలయ్య బాబు. ఫైట్స్ బాగున్నాయి అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తాను. నాకు బడి బాగుంటుంది. సంక్రాంతి బాలయ్య బాబుదే, సంక్రాంతి బాలయ్య బాబుదే. మొత్తం నచ్చిందండి. ప్రతి నిమిషం ప్రతి ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఎలివేషన్ ఉంటుంది. 3 గంటలు మొత్తం ఎలివేషన్లే ఉంటాయి. మీకు ఎన్ని కావాలంటుంది. ఫ్యామిలీ సబ్జెక్ట్. ఒక బాలయ్య బాబు సంక్రాంతికి ఎలా పరవంతో పొంగల్ ఎలా పెట్టారు జనాలకి ఎనర్జీ. బాలయ్య బాబు ది గ్రేట్ బాలయ్య బాబు. నరుకుతాడు, అయిపోతాడు. ఇద్దరు కలిసి సినిమా చూడాలి. బాలయ్య బాబు 6 కొట్టాడు. సంక్రాంతి పండుగ హ్యాపీ హ్యాపీ పండుగ, హ్యాపీ పండుగ.